ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. అగర్ కేసీఆర్ సాబ్ आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, అత్తకు 4000, కోడలకు 2500. ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్లో. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2,500 ఇస్తానడా? నెలకు 2,500 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి, లక్షాధికారులను చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్ళు నువ్వు ఇవ్వాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇవ్వాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ళు నుండి తెల్ల కార్డు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా? దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా. స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి పోజులు కొట్టిండు. ఈ మధ్యన కొంతమంది విలేకరులు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లోనే చేస్తా అంటివి కదా, ఏమైందయ్యా అని అడిగినారు. ఏమంటున్నాడు తెలుసా? కొత్తగా చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట్లాడొచ్చా ఇట్లా? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ఆనిముత్యం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టారు మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టారు 3 నెలల్లో మాకు ఎరికే. కానీ నేను అడుగుతున్నా, మరి 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలా? 3 నెలలు కాదు కదా, 30 నెలలు అయింది కదా, ఏమనాలా? మరి నిన్ను ఏమని పిలవాలా? నువ్వే కదా చెప్తివి 3 నెలలనే సర్వం చేస్తా అని చెప్పిందే నువ్వు. మా ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొనుక్కొని పోయిందే నువ్వు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని బరబరా గుంజుకొని పోయిందే నువ్వు. ఏం చేసినావు పని? ఏ ఒక్క పని చెప్పు. ఇక్కడున్న మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్లో ఆనాడు ఎవరన్నా తెలిసో తెలియకనో పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే 1 కాదు 2 కాదు 2.5 లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద 59 కింద ఇచ్చి ఆ పేదవాడి గూడు నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు ఏమైతున్నది? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కడితే శేర్లింగంపల్లిలో కూడా ఒక 4,000 మందికి వచ్చినాయి. సరే సరిపోలే, నేను ఒప్పుకుంటా, ఇంకా రావాలి, ఒప్పుకుంటా. ఇవాళ ఏమైతున్నది? మరి 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఇల్లు కట్టిండా? శేర్లింగంపల్లిలో ఒక్క ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా కట్టిండా? కట్టలేదా? నాకు అర్థమైతలా. శేర్లింగంపల్లిలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇలా ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని
నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తాం.